హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మా మహిళా సంఘం వాళ్ళది కొంచెం లోన్ అనేది తీయడం జరుగుతుంది అనమాట. బ్యాంక్లో ఖాళీ లేదనేసి చెట్టు కిందకు వచ్చామన్నమాట. మార్నింగ్ 9కి స్టార్ట్ చేసాము బ్యాంక్ రావడం. చిన్న పిల్లలకి విడిచిపెట్టేసి మరీ వచ్చామన్నమాట. కొంచెం మా ఊర్లో కాదు, అక్కడికి ఒక అరగంట పడుతుంది అనమాట బ్యాంక్ వెళ్ళడానికి టైం. విపరీతమైన ఎండలు, అస్సలు ఉండలేకపోయాము, గాలి వేయట్లేదు. అప్పటికి పశువుల హాస్పిటల్ ఉంది, అందులోకి వెళ్ళేసి పూర్తిగా మహిళా సంఘ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, సంతకాలు ఇవన్నీ, పొదుపు ఇవన్నీ రాసుకోవడం, అవన్నీ కూడా అందులో కానించేసాము. లాస్ట్కి వేప చెట్టు కింద ఏదో చల్లగా ఉంటుంది కదా అనుకున్నాము. అబ్బే అస్సలు కానే కాదు, అది కూడా వేడి గాలితోటి విపరీతంగా కొట్టేసింది అనమాట. మొత్తానికి అంతా అయిపోయింది అనుకున్నాం ప్రాసెస్ అంతా. ఇప్పుడు ఫొటోస్ తీసుకోవడం బాకీ. ఫొటోస్ తీసుకోవడానికి అనేసి వెళ్ళాము. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్లోన సైన్ అనేది చేయాల్సి ఉంటుంది మొత్తం అందరం కూడాను. మేము మొత్తం కూడాను ఒక 12 మంది అనమాట. వాళ్ళకి ఇంకా ఇద్దరికి అవసరం లేదు, మిగతా 10 మెంబర్స్కి ఏంటంటే అవసరం అనమాట. మా గ్రూప్కున్న దరిద్రాలు కష్టాలు అన్నీ కూడాను మా గ్రూప్లోనే ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడాను లోన్ తీసే టైంకే ఎవరో ఒకరు పెంట పెడతానే ఉంటారు. ఏదో ఒక వంక చూసుకొని, ఒక చిన్న కారణం చూసుకొని కూడాను రాకుండానే ఉండిపోతారు. ఎవరో ఒకరు ఇలా ఇబ్బంది పెట్టడానికి అనేసి ఉంటారు. ఒక్కసారి ఆలోచించాల్సింది ఒక 5 నిమిషాలు. మన వల్ల మిగతా 10 మంది 12 మంది ఇబ్బంది అనేది పడకూడదు అని ఆలోచిస్తే బాగుండు అనిపిస్తుంది. గ్రూప్లో ఒక 3 డేస్ నుంచి పెట్టినా సరే అసలు ఆన్సర్ కూడా చేయరు. ఎందుకంటే మాకు అవసరం లేదు అనేసి తప్పించుకుంటారు. అలా ఎలా తప్పించుకుంటారు? మీకు అవసరం లేదు అనేటప్పుడు గ్రూప్లో కూడా ఉండే అర్హత అనేది లేదు అసలు. మార్నింగ్ 9కి వచ్చి 12కి అయిపోవలసిన పని అసలు 4 వరకు 3:30 వరకు ఈ పని అనేది ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఒక్క నెంబర్ రాలేదు, ఇంకొక నెంబర్ ఇద్దరు రాలేదనేసి అది అస్సలు కరెక్ట్ కానే కాదు. వాళ్ళు ఒకసారి ఆలోచించాల్సిందేని. మనీ అనేది అవసరం లేనప్పుడు గ్రూప్లో ఉంటే గనక అన్నీ పాటించాల్సిందే. 10 మందితో పాటు 11 నెంబర్ కూడా పాటించాల్సిందేని. అలా కాదు, మాకు అవసరమే లేదు అన్నట్టు పట్టించుకోకుండా ఉంటారు. అసలు ఆకలి వేసేస్తున్నాయి, బాగా కళ్ళు తిరిగిపోతున్నాయి. అసలు వాటర్ కూడా లేవు. బాటిల్స్ అన్నీ కూడా మేము కొనుక్కునే టైం కూడాను షాపులన్నీ బంద్ చేస్తారు. 1 గంట ఇలాగా, మళ్ళీ ఓపెన్ చేసేటప్పటికి మళ్ళీ 2:30 ఇలాగ అయ్యిందనమాట. వాటర్ కూడా సరిగ్గా లేకపోయాయి. కానీ ఇంత కోపంలో ఉన్నా సరే బాగా ఎంజాయ్ చేసాము. డే మొత్తం బ్యాంకులోనే స్పెండ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళకి చెప్పాను, ఆకలేస్తే కనుక పదండి, మా ఇల్లు ఎక్కడే ఉంది, దోసల పిండి శనగల కూర ఉంది, పదండి దోశలు వేసేస్తాను, 10 మెంబర్స్కి సరిగ్గా సరిపోతాయి, మనిషికి 2 లెక్క వస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లుగా అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.